పవన్ కళ్యాణ్ గారిని కూడా మోసం చేసేయడానికి ఒక నిదర్శనం ఏంటంటే, ఈరోజు ఆయన నిన్న ఎన్నికల అధికారికి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేసినటువంటి అఫిడవిట్లో అతను ఇంటర్మీడియట్ అని రాశాడు. పవన్ కళ్యాణ్ గారు మొన్న వచ్చినప్పుడు ఏం చెప్పారండి, గతంలో మేమందరూ జనసేనలో మొన్నటి వరకు జనసేనలో ఉన్న వాళ్ళ వ్యక్తులు కదా, మేము కూడా ఏమనుకున్నాం, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చాలా పెద్ద పొజిషన్లోంచి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చారని మనం అనుకుంటున్నాం. కానీ అటువంటి వ్యక్తి ఈరోజు ఇంటర్మీడియట్, కేవలం ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న వ్యక్తి తంగెళ్ళ శ్రీనివాస్ గారు. తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారి మీద ఏదో 4 ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి అది దుష్ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఫేక్ డాక్యుమెంట్స్ చేసేటప్పుడు సునీబాయ్ 1కి 4 సార్లు ప్రూఫ్ రీడింగ్ చేయించుకోవాలి. ప్రూఫ్ రీడింగ్ చేయించుకోకుండా నువ్వు ఇల్లిటరేట్ లాగానే ఉన్నట్టున్నావు. నీ ఫేక్ డాక్యుమెంట్లు చేసే ఫేక్ పేటీఎం బ్యాచ్లు కూడా ఇల్లిటరేట్ లాగానే ఉన్నారు. ఎవరైతే డాక్యుమెంట్స్ బయట తిప్పుతా ఉన్నారో అందులో స్పెల్లింగ్ తప్పు ఉంది సున్నీబాయ్, ఒకసారి కరెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. స్పెల్లింగ్లు కరెక్ట్గా ఉండాలి మనం ఎలాంటి ఫేక్ ప్రాపగండా చేసేటప్పుడు, లేకపోతే దొరికిపోతారు సున్నీబాయ్, జాగ్రత్త.